అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సుమారు 19 లక్షల విలువైన 22 చెక్కుల్ని ఎమ్మెల్యే మిర్యాల శిరీషా దేవి పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రతి బుధవారం క్యాంపు కార్యాలయంలో తాను అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే శిరీషా తెలిపారు. అసెంబ్లీ పూర్తి చేసుకున్న తర్వాత కాన్స్టిట్యుయెన్సీలోకి వచ్చి ప్రజల సమస్యల నిమిత్తం ఈ రోజు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ లో ప్రజలందరూ అందుబాటులో ఉండడం జరుగుతా ఉంది. ఈ రోజు ప్రధానంగా 22 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఒక చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒక కుటుంబానికి ఒక పెద్దగా తన బాధ్యత ఏ విధంగా అయితే నెరవేరుస్తానని మాట ఇచ్చారో దాని ప్రకారంగా అనారోగ్యానికి గురైన ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే మన పేరు మీద అప్లై చేసుకున్నారో సహాయ నిధి కోరుతూ వాళ్ళందరికీ కూడా మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ రోజు ప్రధానంగా ఈ నెల రోజుల్లో 22 చెక్కులు రావడం జరిగింది. 19,29,000 రూపాయల చిన్న డబ్బులు ఈ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో అనారోగ్యం గురైన వాళ్ళ యొక్క ఖాతాల్లోకి కూడా చెక్కుల రూపంలో జమ చేయడం జరుగుతా ఉంది. నిజంగా ఈ రోజు చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చెప్తా ఉన్నారు ఇప్పుడే గత 5 సంవత్సరాల నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే మాకు తెలియదు, ఒక బాగోలేని వ్యక్తికి సీఎం నుంచి సహాయ నిధి వస్తుంది అన్న సంగతి కూడా మాకు తెలియదు. అలాంటి కష్టకాలంలో మేము బ్రతికాము. కానీ ఈ రోజు మీ దయ వల్ల, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల మాకి హాస్పిటల్ ఖర్చులకి ఎంతో కొంత అమౌంట్ మాకి జమ చేయడం జరుగుతా ఉందని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది చాలా ఆనందదాయకమని మరొకసారి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మరి ముఖ్యమైన విషయం ఒకటి మీ అందరికి తెలియచేయాలి. మొన్న అసెంబ్లీలో చూస్తే దాదాపుగా 3-4 సార్లు నేను అసెంబ్లీ సెషన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా నేను మాట్లాడాను. దానిలో కొందరు వ్యక్తులు గిరిజనులకు తప్పుద్రోవ పట్టిస్తా ఉన్నారు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను, 1952కు పూర్వం ఎవరైతే నిరుపేద గిరిజనేతరులు ఉన్నారో, కనీసం గూడు కూడు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులకు, చట్టాలకు విఘాతం కలగకుండా, వాళ్ళకి భంగం కలగకుండా నిరుపేద గిరిజనేతలకు మాత్రమే గృహాలు మంజూరు చేయండి అని చెప్పాను నేను. దాన్ని కొందరు వ్యక్తులు రాజకీయంగానో లేకపోతే వ్యక్తిగతంగానో ఏ విధంగా చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారో తెలియదు. కానీ దయచేసి నా గిరిజన ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు గిరిజన బిడ్డనై ఉండి నా కంటికి నేనే నా చేతితో నేను పొడుచుకోలేను కదా. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ గమనించాలి. నేను గిరిజనులు ఎవరికి వ్యతిరేకం కాదు. నేను గిరిజన బిడ్డను, గిరిజనులకు ఎప్పుడూ అండగా ఉంటాను. అదే విధంగా మన గిరిజన ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు, ఇతరులు అందరూ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినప్పుడు అందరి బాధ్యత నాపై ఉంటది. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను మంచి చేయాలి, వాళ్ళ కోసం పోరాటం చేయాలి. ఇదే దిశగా ఈ 5 సంవత్సరాలు నేను గాని, నా భర్త గాని, మన కార్యకర్తలు, మన క్యాడర్ అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి.